బ్రదర్ గారు, మాకు బంధువులు ఎక్కువగా కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా ఉంటారు. మాకు రాయచూర్ అనేది బార్డర్, కర్ణాటక బార్డర్ కాబట్టి తెలంగాణ కంటే కూడా ఈవెన్ ఎక్కువగా మాకు కర్ణాటకలో ఎక్కువ మంది బంధువులు చుట్టాలు ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, మేమంతా రక్షింపబడ్డాము, మేమంతా యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాము, బాప్తిసం తీసుకున్నాము. కానీ మా బంధువులు చాలామంది విగ్రహారాధకులుగా, అండులుగా ఇప్పటికీ ఉన్నారు. మేము వారికి ఎంత చెప్పినా కూడా వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే ఓకే అంటున్నారు, కానీ తర్వాత వాళ్ళు మా మాట వినట్లేదు. వాళ్ళు మా గురించిన ఆలోచన కూడా వాళ్ళకి లేదు. వాక్యం చెప్తే కూడా పెద్దగా పట్టించుకోరు. అలాంటి విగ్రహారాధకులకు, అలాంటి అన్యజనులకు యేసుక్రీస్తు వారిని గూర్చిన సువార్త ఎలా చెబితే అర్థమవుతుంది, ఎలా చెబితే వాళ్ళు కూడా క్రీస్తులోనికి వచ్చే అవకాశం ఉంది? ఈ విషయం గురించి తెలియజెప్పవలసింది కోరుచున్నాం. వాస్తవంగా ఇది చాలామందికి ఉన్నటువంటి సమస్య. ఈ లోకంలో విగ్రహాలను ఆరాధించేటువంటి వారు ఉన్నారు. అటువంటి వారికి మనం సువార్త ఎక్కడ ప్రారంభించి చెప్పాలి, ఏ విషయాలు చెప్పాలి అని అడుగుతూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ముందు మొహం చూడగానే మందుల చీటీ రాసాడు. మొట్టమొదట ఏం అడుగుతాడు? మనల్ని అసలు ఏంటి సమస్య అని అడుగుతాడు. మనం చెప్పినా కానీ ఆ తర్వాత పరీక్షలు చేస్తాడు. చేసి వ్యాధి నిర్ధారణ అవ్వాలి, అయిన తర్వాత మందేస్తాడు. లేదండి ముందు మందులు రాయండి, రేపుడికి నేను టెస్టులు చేయించుకొని వస్తానంటే కుదురుతుందా? ముందు పరీక్షలు అవ్వాలి. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే, విగ్రహారాధన చేస్తున్నారు అని మనం చెప్పినప్పుడు అసలు ఏంటి సమస్య, ఎందుకు విగ్రహాన్ని ఆరాధన చేస్తున్నారు అంటే వాళ్ళకి నిజమైన దేవుడు ఎవరో అర్థం కాలేదు. కాబట్టి వాళ్ళకి దేని గురించి చెప్పాలి అంటే ఇక మిగిలిన విషయాలన్నీ సరే వదిలిపెట్టేసేయండి. మొట్టమొదట ఏం చేయాలంటే వాళ్ళకి నిజమైన దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని చెప్పాలి. ఎంతకాలం చెప్పాలని అడిగాడు ఒకసారి ఒక ఆయన. పోనీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు మీ పిల్లల్ని ఫస్ట్ మీరు తీసుకొని వెళ్ళి స్కూల్లో చేర్పించారు. ఏం మొదలు పెడతారు వాళ్ళకి? ఫస్ట్ పాఠం తెలుగు మీడియం అయితే ఆ, ఇంగ్లీష్ మీడియం అయితే ఏబి, తర్వాత సిడి నేర్పుతారు. ఎంతకాలం నేర్పాలండి ఏబి అని అడిగారు టీచరు. ఎంతకాలం ఏంటి వాళ్ళకి వచ్చేదాకా నేర్పాలి. ఒక్కొక్క పిల్లోడు ఒక రోజులో నేర్చుకుంటారు, ఒక్కొక్కరు వారం రోజుల్లో నేర్చుకుంటారు, ఒక్కొక్కరికి నిలబట్టినా ఆశ్చర్యం లేదు. కాబట్టి నేను ఎంతకాలం చెప్పాలి వాళ్ళకి ఆ విషయాలంటే, ఇదిగోరా ఇది ఏ అంటారు, ఇదిగో ఇది బి అంటారు, అయిపోయింది తెలుపు అంటే కాదు, రేపు సిడి చెప్తా కాదు. అసలు నువ్వు చెప్పాలనుకుంటే ఏ నుంచి జెడ్ వరకు ఇప్పుడే చెప్పొచ్చు. వాళ్ళు నేర్చుకున్నారా లేదా అనేటువంటిది ముఖ్యం. మనం కూడా ఏంటంటే చెప్పి మన బాధ్యత కాదు. వాళ్ళు కనుక నేర్చుకోకపోతే ఎంతకాలమైనా ఆ పాఠమే చెప్పాలి. ఏబి నేర్చుకోలేదు, సిడి దగ్గరికి వెళ్ళి ప్రయోజనం లేదు. అలాగనే దేవుడు అనేటువంటి విషయాన్ని మొట్టమొదట వాళ్ళకి నేర్పాలి. నిజమైన దేవుడు ఎవరో అనేటువంటి విషయం అది వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత ఆ నిజమైన దేవుడు ఎవరో కనుక తెలుసుకుంటే అప్పుడు తర్వాత వచ్చే ప్రశ్న ఏంటంటే, మరి ఈ నిజమైనటువంటి దేవుడు నాకేం చెప్పాలనుకుంటున్నాడు, పోనీ నాకేం చెప్తున్నాడు, ఆయన గురించి నేను ఎలా తెలుసుకోగలను అంటే, ఇదిగో ఈ బైబిల్ ఆయన చెప్పినటువంటి వాక్యము, ఆయన మాటలు అనేది తర్వాత. అంతేగాని ముందుకు ముందే బైబిల్లో అలా ఉంది ఇలా ఉందంటే నీ బైబిల్లో ఉంటే నేనెందుకు చూడాలంటాడు. చాలామంది అసలు ఎత్తుకోవటం బైబిల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త అంటే అసలు నేనెందుకు తీయాలన్నాడు ఒక ఆయన. కాబట్టి ముందు నీకు ఆ దేవుడు తెలిస్తే, ఆ దేవుడు నిజమని నమ్మితే ఆయన ఏం చెప్తున్నాడు అనేటువంటి నీకు అర్థమైతే అప్పుడు మత్తయి సువార్తలు, మార్కు సువార్తలు, బైబిలు, దేవుడు, దేవుని వాక్యం. కాబట్టి మొట్టమొదటి నిజమైన దేవుడు అనేటువంటి విషయాన్ని తెలియజేయాలి. అయితే ఇంకొక పాయింట్ నేను చెప్పి ముగిస్తాను. నిజమైన దేవుడు ఎట్లా అర్థమవుతాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు. నిజమైన దేవుడు ఎట్లా అర్థమవుతూ ఉంటాడంటే, నిజమైనటువంటి దేవుడు జీవం కలిగిన వాడు. ఆ జీవం కలిగినటువంటి దేవుడు నిర్జీవమైనటువంటి వస్తువులో ఉండడు, అది నిర్జీవమైన వస్తువు. నిజమైన దేవుడు సృష్టికర్త, సృష్టిని చేశాడు అంటే వాళ్ళే ఆలోచన చేయొచ్చు. నువ్వు దండం పెట్టే ఈ రాయే ఈ ప్రపంచమంతా చేసిందా అంటే చేయలేదు, అది లోకంలో ఒక రాయి అంతే. కాబట్టి నిజమైనటువంటి దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు, ఈ సృష్టిని చేశాడు, జీవం కలిగిన దేవుడు, ఆయన సర్వజ్ఞానం కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. మరి ఈ గుణాలన్నీ వాటికి ఉన్నాయా అనేటువంటిది మనం వాళ్ళని ఆలోచింపజేస్తే అది కూడా దేవుడు వాళ్లకు దాన్ని ఒప్పుకునేటువంటి ఆ శక్తిని ఇస్తే మాత్రమే వాళ్ళు దాన్ని అంగీకరించగలుగుతారు. మనం తెలుగులో చెప్తాం, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్లు దాపించలేమని. కాబట్టి మీరు ఎన్ని విషయాలైనా వాళ్ళకి చెప్పగలరు, కానీ వాళ్ళు అంగీకరించకపోతే మనం ఏం చేయగలం? పిల్లలు ఉంటారు, బెత్తం తీసుకుని ఏయ్ నువ్వు ఏ రాయాల్సిందే అని అంటారు. ఖచ్చితంగా వాడు చచ్చినట్టు రాస్తాడు. అంతేగాని నువ్వు ఒప్పుకోవాల్సిందే అని బెత్తం తీసుకొని కూర్చోలేం కదా.
మనం చెప్పవలసిన విషయాలు చెప్తామో వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని గ్రహించి అంగీకరించేటువంటి ఆ విధేయత కలిగినటువంటి మనస్సు ఉంటే అప్పుడు వాళ్ళు ముందుకు వస్తారు. లేకపోతే మనం ఏం చేయలేం.